ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మొత్తం కంపు అయిపోయిందిగా. నేను ఈ మాట అత్తయ్యకి చెప్పేస్తే కంపెనీలో నాకు ఇస్తానన్న పదవి కూడా ఇవ్వదు. అది చెప్పుకుంటుందిలే. నేను మెల్లగా వెళ్తాను. చామంతి నా చాం పట్టి జారి పడిపోయినట్టుంది. నా దగ్గర దాచుకుంటానులే. ఏమైందండి నాకు? అలా పడుకుండిపోయారేంటండి? గెస్ట్ హౌస్ వచ్చిందని చెప్పినా మీరు లేవట్లేదు. అవునా? పడుకున్నానా? అవునండి, మా మేడం వచ్చి చూశారు. రెస్ట్ లేదనుకుంటాలే, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళిపోయారు. అవునా? నాకేది గుర్తులేదండి. అదే మీరు పడుకున్నారు కదా, గుర్తుండదులేండి. లేచాక మిమ్మల్ని పార్లర్ దగ్గర డ్రాప్ చేయమన్నారు. ఓహో, సరే అండి. హా. హా. గాయ్స్, మన నిషాని చామంతియే కిడ్నాప్ చేసింది. ఎందుకంటే నిషా గెలుస్తుందన్న భయం ఆ చామంతికి పట్టుకోవడమే అందుకు కారణం. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న ఆ చామంతికి మీరు ఒక్క ఓటు కూడా వేయద్దు. ఆ చామంతిని ఈ ఎలక్షన్స్ నుంచి బహిష్కరించండి. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి మన నిషాని చామంతి ఎక్కడ దాచిందో కనిపెడతారు. మన నిషాని మనం యునానిమస్గా మన కాలేజ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఏమంటాం కూడా? నువ్వు చెప్పిందే చేస్తాం. మీరు గుణ చెప్పింది నమ్ముతారేంటి? అతని మాటల్ని వినకండి, అతను చెప్పింది చేయకండి. అంటే ఇంకా కూడా ఆ చామంతి నిషాని కిడ్నాప్ చేయలేదని నమ్మాలి అంటావా? వీళ్ళందరేం గొర్రెలు కాదు, లా స్టూడెంట్స్. నేను చెప్పిందే చేస్తారు, అంతే కదా? నిషా, ఇక నువ్వే ప్రెసిడెంట్వి. చూశారుగా, కిడ్నాప్ అవ్వలేదు. అయ్యింది. ప్రిన్సిపల్ గారు చామంతికి వార్నింగ్ ఇచ్చారు కదా, ఆ భయంతో చామంతియే నిషాని తీసుకొస్తుంది. బుద్ధులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, మీరెవరు ఓట్లు వేయకండి. కాస్త ఆగండి గుణగారు. ఎవరు తనని కిడ్నాప్ చేశారో చెప్పడానికే నిషా అమ్మ వచ్చారు. మీరెందుకు బుద్ధుల దాకా ఓట్ల దాకా వెళ్తున్నారు? కొంచెం వెయిట్ చేయండి. ప్రిన్సిపల్ గారికి నిషా అమ్మే చెప్తారు. ఎవరి బుద్ధి ఏంటో బయటపడుతుంది. నిషమ్మ, మీరు రండి. వచ్చేసావా? నిన్నెవరో కిడ్నాప్ చేశారని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా?
రా ప్రిన్సిపల్ గారిని కలుద్దాం. రారా. మ్మ్. ఛా! ఇంత చేసి ప్రయోజనం ఏముంది? సార్ చూడండి సార్, నిషమ్మ. నిషా, నువ్వు కిడ్నాప్ అయ్యావని కాలేజ్ అంతా గోలగోలగా ఉంది. ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి చామంతిని అరెస్ట్ చేస్తామని చెప్తే నేనే ఆపాను. అసలేం జరిగింది? నిన్ను కిడ్నాప్ ఎవరు చేశారు? చెప్పు నిషా. నిజమ్మా, ప్రిన్సిపల్ సార్ నిన్నే అడుగుతున్నారు. సార్కి చెప్పండి, మీరు కిడ్నాప్ అయ్యారా? లేదు సార్, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. విన్నారు కదా సార్, తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదు అని నేను చెప్పాను కదా, అదే నిజమైంది. మరి కిడ్నాప్ అన్న మాట ఎందుకు వస్తుంచా? నిషా, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. చెప్పమ్మా నిషా, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు? అది సార్, నా ఫ్రెండ్స్తో కలిసి ఎలక్షన్స్లో గెలిస్తే స్టూడెంట్స్కి ఏం చేయాలన్న డిస్కషన్లో మా గెస్ట్ హౌస్లోనే ఉన్నాను సార్. నా ఫోన్ కింద పడి స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. అది నేను చూసుకోలేదు. నేను కాలేజ్కి రాకపోయేసరికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండేసరికి మా ఫ్యామిలీ అంతా టెన్షన్ పడిపోయి నన్ను కిడ్నాప్ చేసుంటారా అని కేస్ పెట్టారు సార్. అంతే సార్, ఇదంతా అనుకోకుండా జరిగిన మిస్కమ్యూనికేషన్ సార్. నీ మిస్కమ్యూనికేషన్ మరొకరికి ఇబ్బంది కలిగించకూడదు కదా. పోలీసులు నేను ఆపాను కాబట్టి సరిపోయింది. నా మాట వాళ్ళు వినకుండా చామంతిని వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే తన పరిస్థితి ఏంటి? సారీ సార్. సారీ సరే అమ్మా. చామంతి కిడ్నాప్ చేసిందని నకిలీ పోలీసులు వచ్చి చామంతిని తీసుకువెళ్ళి నామినేషన్ విత్డ్రా చేసుకోమని బెదిరించారంట కదా. మరి దాని సంగతి ఏంటి? చెప్పండి నిజమ్మా, సార్ అడుగుతున్నారు కదా. సార్, మా ఇద్దరి మధ్య గొడవలు క్రియేట్ చేయటానికి ఎవరో మూడో వ్యక్తి కాలేజ్ బయట నుంచి పన్నిన పన్నాగం సార్ ఇది. ఎవడో మూడో వ్యక్తి చేశాడంటే మీ మధ్య ఏమీ లేదన్నమాట. అవును ప్రేమ్, మా మధ్య ఉంటుంది.